Hi, my dear students. So let us continue our previous last class. So in the last class, we have seen the statecraft. So out of these sub-concepts within the statecraft, like monarchy, council of ministers, danda. So these all we discussed in our last class. So we discussed about monarchy, we discussed about council of ministers, we discussed about danda and education, military, welfare state, administration of justice, diplomacy. So up to H we have discussed. So let us see in detail about the remaining statecraft issues like espionage. What is espionage? So espionage means the gudacharam. So here the espionage itself is one of the most important statecraft to the state or to the ruler. So definitely each and every state has to maintain a certain espionage. So here espionage or we can say spying is most important concept. So that is why the Kautilya, the writer of Ardhashastra, is Kautilya is given more important to the concept of espionage. The state or a ruler or a king must and should maintain a strong espionage to his state. So this espionage is treated as the eyes and ears of the king, because the king cannot see everywhere whatever is happening inside and outside the state. The espionage gives up to date information about the state as well as the neighboring states. ఇక్కడ కౌటిల్యుడు చెప్పిన దాని ప్రకారం ప్రతి రాజ్యానికి కూడా ఒక ఈ యొక్క ఎస్పినోజ్ అంటే స్పయింగ్ గూఢాచార్యము ఉండాలని చెప్పాడు. ఈ గూఢాచార్యం ఎందుకు ఉండాలంటే రాజ్యము దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎస్పినోజ్ అనేది ఉండాలి. అంటే ఈ యొక్క గూఢాచార వ్యవస్థ అనేది ఉండాలి. ఒకవేళ గూఢాచార వ్యవస్థ కనుక లేకపోతే ఏమవుతుంది అంటే రాజ్యంలో ఏం జరుగుతుంది, పొరుగు రాజ్యంలో ఏం జరుగుతుంది, మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో విషయాలు ఏం తెలియవు మనకు. అందుకనే ఈ హ్యాస్ given more importance to the concept of espionage within the statecraft. సో ఈ యొక్క గూఢాచార్యము రాజుకు కళ్ళు చెవుల లాంటివి అని చెప్పాడు. ఎందుకంటే తన కళ్ళతో తన చెవులతో చుట్టూ ఏం జరుగుతుందో చూడగలిగేది ఈ కళ్ళు చెవులు. సో ఈ గూఢాచార వ్యవస్థ కూడా రాజుకు కళ్ళు చెవులు లాంటివి అనమాట. అంటే బయట ఏం జరుగుతుంది, ఏ రాజ్యంలో ఏం జరుగుతుంది, మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లాగా రాజుకు చెప్పడం చేరవేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మన గురించి ఈ రాజ్యం గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే చతురత రాజు క్రియేట్ చేసుకోవాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో హియర్ ద స్పైస్ ఎవరైతే ఈ గూఢాచారులు ఉన్నారో the spies sometimes have given the discretionary powers or methods to achieve their goals. అంటే ఈ యొక్క రాజులు ఎవరినైతే గూఢాచారులుగా పెడతారో, ఎవరినైతే గూఢాచారులుగా నియమించుకుంటారో వారికి కొన్ని విచక్షణ అధికారాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వాలి కూడా. అప్పుడే ఆ యొక్క గూఢాచారి తన యొక్క పనిని, తన యొక్క లక్ష్యాన్ని చాలా సులభంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే గూఢచార వ్యవస్థ కంపల్సరీ ఉండాలని చెప్తాడు. సో దట్ ఈస్ వాట్ ద స్పైస్ ఆర్ గివెన్ డిస్క్రిషనరీ పవర్స్. సో సమ్టైమ్స్ దే హ్యావ్ టు డూ సర్టన్ activities to fulfill their goals like propagation, rumors, falsehood, conspiracy and giving poison to the enemies. అంటే
ఒకానొక దశలో ఈ యొక్క గూఢాచారులు ఎవరైతే ఉన్నారో ఆ గూఢాచారులు అవసరమైతే కొన్ని విచక్షణ అధికారాలను కలిగి ఉంటారు వారి యొక్క విధి నిర్వహణలో భాగంగా. వాళ్ళు అవసరమైతే ప్రాపగేషన్ చేయొచ్చు, రూమర్లను క్రియేట్ చేయొచ్చు, తప్పుడు మార్గం అవసరమైతే అంటే వాళ్ళకి కావాల్సిన లక్ష్యం నెరవేరాలి అంతే. వాడు తప్పు చేసి ఇన్ఫర్మేషన్ తెస్తాడా ఎట్లా చేస్తాడో తెలియదు. అండ్ అవసరమైతే కాన్స్పిరసీ అంటే చాలా రకరకాల వివిధాల జిమ్మిక్కులు చేసి అయినా సరే, రూమర్స్ సృష్టించైనా సరే, కొట్లాటలు పెట్టైనా సరే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలగాలి. అవసరమైతే ఆ యొక్క రాజుకు లేకపోతే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులకు పాయిజన్ ఇచ్చి అయినా సరే వీళ్ళ లక్ష్యాలను చేరబట్టుకోవాలి. సో ఇక్కడ ఒకసారి మనం ఎగ్జాంపుల్ ఈ స్పైస్కు ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే బాలకృష్ణ సినిమాను చూసారా, ఇది గౌతమిపుత్ర శాతకర్ణి అని. సో ఆ గౌతమిపుత్ర శాతకర్ణిలో ద కింగ్ శాతకర్ణి వాజ్ గివెన్ సమ్ కైండ్ ఆఫ్ పాయిజన్ బై ఎ లేడీ. ఒక స్పై అనే లేడీ చేత, అంటే గుడాచారి అనే లేడీ చేత ఇక్కడ విషయం ఇవ్వబడుతుంది ఆ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణికి. అదేవిధంగా ఇఫ్ యూ టేక్ బాహుబలి సినిమా చూశారు కదా అందరూ, ఆ బాహుబలి మూవీలో ఈ యొక్క రాజ్యం యొక్క గూఢాచారాన్ని దొంగలు వచ్చి ఎత్తుకపోతారు. ఎత్తుకపోయినప్పుడు వాని పట్టుకోవడానికి రానా అండ్ ప్రభాస్, భల్లారా దేవ్ అండ్ బాహుబలి వాళ్ళు వెళ్ళి మారువేషంలో వెళ్ళి వాడిని పట్టుకొని వస్తారు, వాడు గూఢాచారాన్ని తీసుకుపోయాడని ఉద్దేశంతో. సో ఇట్లా ద స్పైస్ హ్యావ్ గివెన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ కౌటిల్యస్ అర్థశాస్త్ర. సో that is why the spies are eyes and ears to the prince or a king. And beside this, the Kautilya also stated or mentioned 9 type of spy activities or spies, like Kshaptika, a student, Udhastika mean outsider, గృహస్థిక్ అంటే హౌస్ హోల్డర్, వైదేహిక మర్చెంట్, సహచారి ఫ్రెండ్, తక్షణ ఫైర్ బ్రాండ్. అండ్ 7th one అసెటిక్స్ తపస్వి, అండ్ రసద్ పాయిజనర్స్, అండ్ బిక్స్కి టాక్టిక్ ఉమెన్. సో వీళ్ళందరూ కూడా స్పైలుగా ఉంటారు. స్పైలు ఎవరెవరు ఉంటారంటే స్టూడెంట్లు స్పైలుగా ఉండొచ్చు, అవుట్ సైడర్లు స్పైలుగా ఉండొచ్చు, వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు స్పైస్గా ఉండొచ్చు. మనం సినిమాలలో చూస్తుంటాం, జనరల్ సినిమాలలో కూడా ఈ యొక్క విలన్ యొక్క మనుషులు హీరో దగ్గర గూఢచారులుగా పనిచేస్తుంటారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ చేరవేస్తుంటారు. ఇన్ఫార్మర్స్ అంటారు చూసారా, సో ఆ ఇన్ఫార్మర్స్కి మారు పేరే స్పైస్. సో వీళ్ళు మర్చెంట్స్ వ్యాపారులుగా ఉండొచ్చు, ఫ్రెండ్స్గా ఉండొచ్చు, ఫైర్ బ్రాండ్ వాళ్ళు అంటే అతిగా కోప్పడే వాళ్ళు లాగా, తర్వాత తపస్వి గురువులుగా ఉంటూ కూడా స్పైలుగా ఉండొచ్చు. ఒక రాజ్యంలో వచ్చి అయ్యా నేను ఇక్కడ తపస్సు చేసుకుంటా అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని తపస్సు చేసుకుంటా ఉండి మళ్ళీ కొంగలాగా కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో చుట్టూ చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సో ఇట్లాంటి తపస్వీలు కూడా గూఢచారులుగా ఉండొచ్చు. సో దెన్ రసాద్స్ పాయిజనర్స్, వీళ్ళు డైరెక్ట్ పాయిజన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. సో ఈ రకమైనటువంటి 9 type of spies are mentioned by the Kautilya in his statecraft about the espionage or spying. Then the 10th statecraft is village administration. So Kautilya in his Ardhashastra he mentioned about the administrative system based on the village.
సో if he considered the village is a small unit, then he has given a clear cut administrative structure to the village. So from village to prince, అంటే టాప్ టు బాటమ్ ద అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి లైక్ దిస్ అనే ఒక 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 క్రమబద్ధమైనటువంటి స్ట్రక్చర్ను కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పడం జరిగింది. సో విలేజ్ హెడెడ్ బై ఏ సమహారత, అంటే విలేజ్ అనేది ఒక హెడ్ చేత కన్సిడర్ చేయబడుతుంది. అంటే విలేజ్కి ఒక హెడ్ ఉంటాడు. ఆ విలేజ్లో సుమారుగా ఒక 100 నుంచి 500 ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఆ 100 నుంచి 500 ఫ్యామిలీస్కి ఒక హెడ్ ఉంటాడు. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అతన్ని సంహర్త అని పిలుస్తారు. SAMAHERTH, సంహర్త మీన్స్ ద హెడ్ ఆఫ్ ద విలేజ్. సో దెన్ ద లోకల్ రెవెన్యూ ఆఫీసర్. సో ది లోకల్ రెవెన్యూ ఆఫీసర్ ఆల్సో వన్ ఆఫ్ ద bureaucrat in the village or village administration system. So he always try to collect the revenue taxes. సో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో డెమోక్రసీలో చూసుకుంటే మనకు విఆర్ఓలు ఉన్నారు చూసారా, వాళ్ళ పాత్రను పోషించేవాడే ఈ గోపా. సో గోపా ఈజ్ ద లోకల్ రెవెన్యూ ఆఫీసర్ హూ కలెక్ట్ ద taxes from the people. So not only the Samharta and Gopa, the Kautilya also discussed about అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ రూరల్. అంటే రూరల్ అడ్మినిస్ట్రేషన్లో గురించి మాట్లాడాడు కౌటిల్యుడు, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకసారి పీపీటీ పెట్టిన తర్వాత అంటే ఇమేజ్లు చూడండి, చాలా క్లియర్గా రూరల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని నేను పిక్చర్స్ పెట్టాను. దెన్ ద 11th వన్ ఈజ్ సప్తాంగ థియరీ. సో హియర్ కే, ఇఫ్ యూ కమ్ టు కే, సో ఇక్కడ కే కనుక చూసుకున్నట్లయితే సప్తాంగ థియరీ. సో అంగ మీన్స్ అంగాలు, సప్త మీన్స్ 7. సో 7 అంగాస్, ద ancient political history of India. సప్తాంగ థియరీ ఈజ్ మెన్షన్డ్ బై మెనీ థింకర్స్ లైక్ మను. అంటే ఈ యొక్క సప్తాంగ థియరీ గురించి మను కూడా మన ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మను చెప్పినటువంటి ఈ సప్తాంగ థియరీని ఆర్గానిక్ థియరీ ఆఫ్ స్టేట్ అని పిలవడం జరిగింది. సో ఇక్కడ అదే విషయాన్ని మళ్ళీ కౌటిల్య కూడా తన అర్థశాస్త్రం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. సో లైక్ ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ స్టేట్ ఉంది, రాజ్య అవతరణ సిద్ధాంతం, ఆరిజిన్ ఆఫ్ స్టేట్. సో ఆరిజిన్ ఆఫ్ స్టేట్లో ఈ డివైన్ ఆరిజిన్ థియరీ, దైవదత్తాధికార సిద్ధాంతం అటు ప్లేటో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇటు మను ఎక్స్ప్లెయిన్ చేశాడు, అండ్ కౌటిల్య కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అట్లే మనకు మోడర్న్ ఎరాలో ఈ ఆరిజిన్ ఆఫ్ స్టేట్లో సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఉంది. ఆ సోషల్ కాంట్రాక్ట్ థియరీలో కూడా ఇంట్రడక్టరీలో మనం చెప్పుకుంటాం, ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ద కింగ్ అండ్ ద పీపుల్ అని చెప్పేసి. సో అట్లా ద డివైన్ ఆరిజిన్ థియరీ ఏ విధంగా అయితే సపోర్ట్ చేయబడిందో మనువు చేత, అదేవిధంగా ఈ యొక్క సప్తాంగ థియరీ కూడా కౌటిల్యుని చేత చెప్పడం జరిగింది. సో ఇక్కడ సప్త అంగాలు అంటే రాజ్యానికి 7 అంగాలు ఉండాలి. సో అవి ఏమిటి, వాట్ ఆర్ ద సప్త మీన్స్ 7 ఆర్గాన్స్. వాట్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద సప్తాంగ థియరీ. సో హియర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ అంగము ఈజ్ అ కింగ్. అంటే రాజ్యం అనేది ఒకటి కనుక ఉంటే దానికి డెఫినెట్గా రాజు ఉండాలి. సో కింగ్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్. దెన్ సెకండ్ మినిస్టర్, అమాత్య. సో రాజు ఉన్నాడు, రాజు ఒక్కడి పరిపాలించలేడు కాబట్టి అమాత్య మినిస్టర్ ఉండాలి ఖచ్చితంగా.
సో ఇప్పుడు ఎవరైతే మనకు కౌటిల్య అని చెప్పుకుంటున్నామో హీ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఇన్ తక్షశిల. సో అట్లా అపర మేధావులను మినిస్టర్స్గా పెట్టుకునే వాళ్ళు రాజులు. సో రాజులేమో రాజరిక వ్యవస్థ ద్వారా వారసత్వ రాజకీయాల ద్వారా రాజులు అయ్యేవారు. కానీ మినిస్టర్లు అత్యంత తెలివిపరులు, ఎవరైతే అత్యంత చతురత చాతుర్యత తెలివిని ప్రదర్శిస్తారో వాళ్ళను మాత్రమే రాజులు మంత్రులుగా నియమించుకునేవాళ్ళు. దెన్ ద థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ కాల్డ్ జనపద, మీన్స్ టెరిటరీ విత్ పీపుల్ సెటిల్డ్ ఇన్ ఇట్. అంటే ఒక జనంతో కూడినటువంటి ప్రాంతం. ఇట్ ఈస్ కాల్డ్ జనపద. జన మీన్స్ ప్రజలు, పద మీన్స్ పరిసరము అంటే ప్రాంతము. సో జనాలతో కూడుకున్నటువంటి ప్రాంతము మీన్స్ ద టెరిటరీ విత్ పీపుల్ సెటిల్డ్ ఇన్ ఇట్. అంటే జన సమూహంతో కూడుకున్నటువంటి ప్రాంతం. అంటే ఖచ్చితంగా రాజు ఉండాలి, రాజు కింద ఒక మినిస్టర్ ఉండాలి, మినిస్టర్తో పాటు ప్రాంతము కూడా ఉండాలి, ఆ ప్రాంతంలో ప్రజలు నివసిస్తుండాలి, ఈ ప్రజలను ఆ రాజు ఏలుతుండాలి. ఇది సప్తాంగ తీరులో ఉన్నటువంటి తీరులో చెప్పబడినటువంటి అంశాలు. అట్లే రాజ్యానికి దుర్గా మీన్స్ ఫోర్ట్, ఒక కోట ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం చారిత్రగా చూసుకుంటే ప్రతి చారిత్రక సినిమాలో కూడా పెద్ద పెద్ద కోటలు ఉంటాయి చూసారా. ఇప్పుడు బాహుబలిలో ఆ మాహిష్మతి రాజ్యానికి ఏ విధంగా కోటలు ఉంటాయి, ఆ తర్వాత వాళ్ళ నైబర్ కోటలు ఏ విధంగా ఉంటాయి. సో అట్లా ఇప్పుడు మనం జనరల్ మూవీస్లలో కాకుండా జనరల్గా చూసుకుందాం. ఇక్కడ మనకు కరీంనగర్లో కూడా నియరెస్ట్లో ఒక 10 కిలోమీటర్స్లో ఒక కోట ఉంది. హైదరాబాద్లో తీసుకుంటే గోల్కొండ కోట, ఢిల్లీలో చూసుకుంటే ఎర్రకోట, నిజాం అది ఎవరైతే మొఘలాయిలు ఏలినారో అట్లా. సో ఎక్కడైతే వేర్ దేర్ ఈజ్ ఏ ప్రిన్స్లీ రూల్ దేర్ మస్ట్ అండ్ షుడ్ బి ఎ ఫోర్ట్. అంటే ఒక రాజు ఉండాలి, రాజ్యం ఉండాలి, రాజ్యానికి తగినటువంటి ప్రజలు, ప్రాంతం ఉండాలి, ఆ ప్రాంతానికి ఒక కోట ఉండాలి, ఆ కోటలో రాజు నివసిస్తుండాలి. తర్వాత ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఆఫ్ ద సప్తాంగ థియరీ ఈజ్ కోశ, అంటే ట్రెజరీ ఉండాలి ఖచ్చితంగా. రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, రాజ్యంలో ప్రజలు ఉన్నారు, ప్రజలందరికీ కలిసి ఒక మహామంత్రి ఉన్నాడు. బట్ వీళ్ళ అవసరాలు తీర్చడానికి, వీళ్ళ సంక్షేమాన్ని చూడడానికి, వీళ్ళ యొక్క మంచి చెడులు చూడడానికి ధాన్యాగారం ఉంటుంది కదా, కోశ. సో ట్రెజరీ కూడా ఉండాలి అని చెప్పాడు. సో ట్రెజరీ అంటే ఈరోజు టుడే బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట. దెన్ దండా, ఆర్మీ. ఇక్కడ దండా మీన్స్ ఆర్మీ. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు మెయింటైన్ ద ఆర్మీ. ఖచ్చితంగా రాజ్యానికి ఆ యొక్క బలగం అనేది ఉండాలి, ఆర్మీ అనేది, సైన్య బలం. సో తర్వాత ద సెవెంత్ ఆర్గాన్ ఆఫ్ ద సప్తాంగ థియరీ ఈజ్ మిత్ర, ఆలై ఆర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి అని సప్తాంగ థియరీలో చెప్పడం జరిగింది. సో లైక్ కింగ్, ఇక్కడ చూడండి మీరు ఇమాజిన్ ఇంటిగ్రల్. అండ్ ఇఫ్ వి టాక్ అబౌట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద కింగ్ ఈజ్ ద ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద స్టేట్. అంటే రాజ్యాన్ని వేరు చేయలేం, ఆ రాజ్యానికి ఇతనే రాజు, ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద స్టేట్. సో అండ్ హీ ఈజ్ ద సుపీరియర్ ఆఫ్ ద స్టేట్ అండ్ హీ హ్యాస్ ద కింగ్. ఇక్కడ హీ అంటే ఎవరు? ద కింగ్ హ్యాస్ ద సుపీరియర్ క్వాలిటీస్ అండ్ కైండ్లీ హార్ట్. అంటే దయగల హృదయం ఉండాలి, ఒక సుపీరియారిటీ గల లక్షణాలు ఉండాలి, అతి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అతని రాజుగా ఉండడానికి అర్హుడు. దెన్ ద కింగ్ ఇంప్లాయిస్ ఇంటెలిజెన్స్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అంటే ఇక్కడ రాజుకు కండబలం ఒకటినా సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి. సో ద కింగ్ ఇంప్లాయిస్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఇఫ్ వి టేక్ బాహుబలి సినిమాలో ఎప్పుడైతే ద బాహుబలి కేమ్ అవుట్ ఫ్రమ్ హిజ్ స్టేట్, అంటే రాజ్యం నుంచి బయటకు వస్తాడో, ఈ యూస్ టు స్టే విత్ హిస్ పీపుల్, ఆ ప్రజలతో నివసిస్తుంటాడు. ఆ ప్రజలతో నివసిస్తున్నటువంటి క్రమంలో
వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక నిర్మాణానికి, కోటలకు అనేక రకాలైనటువంటి హ్యూమన్ రిసోర్స్‌ని ఉపయోగిస్తుంటారు. అప్పుడు వాళ్ళ యొక్క బాధలు, చేతులు, పుండ్లు, నొప్పయ్యేది చూసి హి విల్ ఫెల్ట్ సాడ్ అండ్ హి యూజ్ ద ఇంటెలిజెన్స్. అప్పుడు తన బుద్ధిని ఉపయోగించి ఈ యంత్రాలు కనుక్కుంటాడు. అండ్ నీళ్ళు అంటే తాటి చెట్లు వంపి నీళ్ళు పోస్తుంటాడు. అదే స్ట్రాటజీని మళ్ళీ లాస్ట్ ఫైట్‌లో అప్లై చేశాడు. ఆ రాజ్యం మీద దాడి చేయాలంటే ఈ చెట్లకు కట్టి పంపిస్తుంటారు సైన్యాన్ని. సో, అట్లా ద కింగ్ మస్ట్ అండ్ షుడ్ ఇంప్లాయిస్ ద ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అంటే కండబలం ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బుద్ధి బలం ఉండాలి. అది మొదటి లక్షణం కింగ్. అండ్ సెకండ్ వచ్చేసి అమాత్య, మినిస్టర్స్. ఇందాక చెప్పుకున్నట్టు రాజు ఒక్కడే పరిపాలించలేడు కాబట్టి ఆ రాజుకు సహాయకారిగా ఉండడానికి ఆ పరిపాలన వ్యవస్థలో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సపోర్ట్గా ఉండడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అండ్ దేర్ షుడ్ బి ఏ అఫీషియల్ స్టాఫ్ ఆర్ బ్యూరోక్రాట్స్, అధికార గణం కూడా ఉండాల్సిన అవసరం వస్తుంది. అప్పుడే రాజ్యంలో పరిపాలన విధానం అనేది చాలా క్రమబద్ధంగా, సక్రమంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ దీస్ అమాత్య ఎవరైతే ఉన్నారో మినిస్టర్, సో ఆ అమాత్య అనే ఆ వ్యక్తి, ఆ మంత్రి అనే వ్యక్తి ట్రైస్ టు గివ్ సజెషన్స్ టు ద కింగ్ అండ్ కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఈ ఆల్సో పర్ఫార్మ్ అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ అసైన్డ్ బై కింగ్. అంటే రాజు మంత్రిని నియమించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అవసరమైతే రాజులు అంటే మంత్రి రాజు కంటే తెలివైన వాళ్ళు ఉంటారు ఒకానొక దశలో. అందుకే ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణ చూసామా? సో తెనాలి రామకృష్ణుడు ఎలాంటి చిక్కులనైనా సాల్వ్ చేస్తున్నాడు రాజు దగ్గర. సో అట్లా ద మినిస్టర్ హ్యాస్ టు షో ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాస్ టు ఫుల్ఫిల్ ద డ్యూటీస్ విచ్ అసైన్డ్ బై ద కింగ్. అంటే రాజు ఏ పనులు అయితే ఇస్తాడో ఆ పనులన్నీ కూడా ఈ మంత్రి అనేటైనా నెరవేరుస్తుండాలి. అవసరం అనుకుంటే రాజుకు సలహాలు కూడా ఇవ్వచ్చు. సో దట్ ఈజ్ అబౌట్ ద మినిస్టర్. అండ్ ఇఫ్ వి కమ్ టు జనపద, పీపుల్ అని చెప్పుకున్నాం కదా. జనపద అంటే జన అంటే మీన్స్, పదం అంటే ప్రాంతం. జనపద ఇట్ రెఫర్స్ టెరిటోరీ అండ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. So here the territory of the state should be fertile and should have abundance of forest, rivers, mountains, minerals and wildlife. ఇక్కడ ఒట్టి భూమి ఉంటే సరిపోదు నాయన. ఆ భూమిలో అనేక రకాలైనటువంటి రిసోర్స్ ఉండాలి. ఏంటివి అంటే మంచి సారవంతమైన భూమి ఉండాలి. ఆ సారవంతమైనటువంటి భూమి ఏం చేస్తుంది? మంచి పంటలను ఇస్తుంది. ద ఫర్టైల్ ల్యాండ్ గివ్స్ n number of crops. So the crops helps to sustain the people and the territory which is in the state should abundance of forest. మంచి అడవి ప్రాంతాన్ని కలిగి ఉండాలి ఆ ప్రాంతం. అప్పుడే వర్షాలు ధారాళంగా పడడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఆ విధంగా వర్షాలు పడితే అవి నింపుకోవడానికి మంచి మంచి నదులు ఉండాలి, రివర్స్ అండ్ మౌంటైన్స్, కొండలు, కోనలు లాంటివి కూడా ఉండాలి. వీటన్నిటితో పాటు మినరల్స్ అంటే గనులు కూడా ఉండాలి. సో వీటన్నిటి యొక్క సమాహారమే జనపద. జనపద అంటే ఓన్లీ ప్రజలు, ప్రాంతం కాదు. ప్రాంతం అంటే వీటన్నిటితో నిండి ఉన్నటువంటి ప్రాంతమే పర్ఫెక్ట్ ప్రాంతం ఆర్ పర్ఫెక్ట్ టెరిటరీ టు ద స్టేట్ అని చెప్పొచ్చు. అందుకనే మనకు మీరు చరిత్రను ఒకసారి అబ్జర్వ్ కనుక చేస్తే ముఖ్య నగరాలన్నీ కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో వెలుస్తాయి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఇక్కడ చెప్పబడినటువంటి అన్ని వసతులు ఉంటాయి. నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉండడం వల్ల సారవంత భూమి ఉంటుంది. సారవంత భూమి ఉండడం వల్ల మంచి పంటలు పండుతాయి. ఆ తర్వాత ఈ నదులు ఎక్కడి నుంచి? కొండల్లో, కోనల నుంచి పారుతుంటాయి. ఆ తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో మైన్స్ ఉంటాయి మంచిగా. అందుకనే ద మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ ఎమర్జ్డ్ beside the canals
అంటే మంచి కాలువలు, నదుల పట్ల, రివర్స్, నది ఒడ్డులన వెలుస్తుంటాయి నగరాలన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఢిల్లీ, ఇట్ ఈజ్ సరయూ నది ఒడ్డున వెలిసింది. ఇఫ్ యు టేక్ హైదరాబాద్, మూసీ నది ఒడ్డున వెలిసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. ఇప్పుడు మానేరు నది ఒడ్డున ఉన్నది కరీంనగర్, అట్లా ఆ విధంగా. దెన్ ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ క్లైమేట్. సో ఆ యొక్క ప్రాంతం ఏదైతే టెరిటరీ ఉందో ఆ టెరిటరీలో కూడా మంచి వాతావరణం ఉండాలి. ఆ మంచి వాతావరణం వల్ల ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కౌటిల్య తన అర్థశాస్త్ర గ్రంథంలో సప్తాంగ తీరు గురించి చెప్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క టెరిటరీ గురించి చెప్పుకొచ్చాడు. దెన్ దుర్గా అంటే ఫోర్ట్. ఖచ్చితంగా రాజ్యానికి కోట ఉండాలి. ఆ కోట ఉంటేనే ఆ రాజ్యము సుఖశాంతులతో విలసిల్లుతుంటుంది. ఒకవేళ కోట లేకపోతే ఎవడు ఎప్పుడు వచ్చి రాజును చంపేస్తాడో తెలియదు. అందుకని కోటలు ఆ రోజుల్లో రాజ్యంలో ఉండేటటువంటి అనేక సంపద ఈ యొక్క కోటలు కట్టడానికే ఉపయోగించేవారు. ఇప్పుడు గోల్కొండ కోట చూడండి ఎన్ని ఏండ్లు అయిందో, ఎంత గట్టిగా ఉంది. ఆ గోల్కొండ కోటలో ఉన్నటువంటి తలుపులు తెరవాలంటే కనీసం ఒక 50 మంది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంత బలంగా ఉండేటివి కోటలు. ఆ కోట చుట్టూ మళ్ళీ ఒక కాలువలు ఉండేటివి. ఎవరైనా వస్తే ఆ కాలువలను పడి చనిపోయే విధంగా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టేట్. అంటే దీస్ ఏవైతే దుర్గాస్ మీన్స్ ఫోర్ట్స్ ఉంటాయో, ద ఫోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టేట్. సో the state should have sufficient number of forts across its territory. అంటే ఒకటే చోట ఉండకుండా అన్ని ప్రాంతాల్లో కూడా కోటలు ఉండాలి. రాజు ఉంటాడు, రాజు కింద అనేక సామంత రాజులు ఉంటారు. ఆ సామంత రాజులకు కూడా వాళ్ళ లెవెల్లో కోటలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, హైదరాబాదుని వెళ్ళినటువంటి రాజు నిజాం రాజు గోల్కొండ కోటలో ఉండి వెళ్ళాడు. కానీ అతను తెలంగాణ నిండా, తెలంగాణలో తర్వాత అప్పుడు నిజాం వెళ్ళినటువంటి ప్రాంతం కొంత భాగం కర్ణాటక భాగం కూడా ఉండేది, బీదర్, గుల్బర్గా లాంటిది. ఇటు మహారాష్ట్రకి వెళ్తే బీడ్, పర్భాని లాంటి ప్రాంతాలు ఈ యొక్క తెలంగాణ కింద ఉంటాయి. అంటే దూర దూర ప్రాంతాల్లో ఇంకా సామంత రాజులుగా ఉండే వాళ్ళందరికీ కోటలు ఉండాలని చెప్పాడు. The forts should be built near the hills and mountains, deserts and water bodies. అంటే ఎక్కడైతే నీరు అందుబాటులో ఉంటుందో, కొండ ప్రాంతాలు ఉంటాయో అక్కడ కోటలు ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఉంటే మంచి ఉల్లాసమైనటువంటి వాతావరణం ఉంటుంది. అండ్ విత్ ఇన్ ద కోటాలో అంటే విత్ ఇన్ ద ఫోర్ట్స్ the battalions or soldiers store food grains for the emergency period. అంటే ఎప్పుడైతే రాజ్యానికి కరువు, క్షామాలు ఏర్పడతాయో అలాంటి ఎమర్జెన్సీ టైంలో ఈ యొక్క కోటలో దాయబడినటువంటి ధాన్యాగారం ఏతుందో అది పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కోట అనేది రాజ్యానికి అవసరము అని చెప్పాడు. ఇక్కడ ఒక్కసారి మీరు నేను పీపీటీ పెట్టినాక కొన్ని కోటాలు కూడా పెట్టాను చూడండి. ఐ థింక్ గోల్కొండ కోట పెట్టాను అనుకుంటా. సో తర్వాత కోశ మీన్స్ ట్రెజరీ. సో ట్రెజరీ మీన్స్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ద సేవింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎస్టేట్. అంటే ధాన్యాగారాన్ని నిల్వ ఉంచుకునే ఒక ధాన్యాగారమే దాన్ని ట్రెజరీ అంటారు. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ట్రెజరీ ఈజ్ ఎంప్టీ, ఆ రాజ్యం మొత్తం ఆకలి చాలుతో వస్తుంది. ఇప్పుడు ఏవైతే న్యాచురల్ క్లైమేట్స్ వస్తాయో అంటే ప్రకృతి వైపరీత్యాలు, అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ యొక్క రాజ్యంలో కనుక మనకు
కోశాగారం లేదనుకోండి, జనాలు ఆకలి సాగులతో వస్తారు. అందుకని ప్రతి రాజ్యానికి ఖచ్చితంగా ఈ యొక్క ధాన్యాగారం, కోశం అవసరం అని చెప్పాడు. సో దీస్ కోశ, ఈ యొక్క కోశాగారము ఆర్ ధాన్యాగారం ఎట్లా ఉండాలి మరి? హౌ కెన్ ఇట్ ఇంక్రీజ్ ఆర్ ఫిల్? అకార్డింగ్ టు కౌటిల్య, the state has to maintain kosha. Each and every state has to maintain kosha. So it has to increase through taxation, plundering and taxation and plundering of enemy states. అంటే ఇక్కడ మన స్టేట్లో ఉన్నటువంటి ట్యాక్సుల ద్వారా దీన్ని నింపుకోవచ్చు. లేదా ఇంకొక మార్గం అంటే పక్క రాజ్యంపై దాడి చేసి ఆ రాజ్యాన్ని కొలగొనడం ద్వారా కూడా మనం మన ధాన్యాగారాన్ని నింపుకోవచ్చు. ఈ విధంగా 2 స్ట్రాటజీలను కౌటిల్యుడు చెప్పడం జరిగింది. తర్వాత మిత్ర, ఫ్రెండ్. సో ప్రతి రాజ్యానికి ఖచ్చితంగా మిత్రుడు ఉండాలని చెప్పాడు. సో ఈ మిత్రుడు ఉండడం వల్ల పక్క రాష్ట్రాలతోని మనకు సత్సంబంధాలు ఉంటాయి. ఆ సత్సంబంధాలు అనేక రకాల అభివృద్ధికి దోహదపడుతుంటాయి. సో దట్ ఈస్ వై ద నైబర్ స్టేట్స్ బికమ్ న్యాచురల్ ఫ్రెండ్స్. అంటే పక్క రాష్ట్రాలు ఆటోమేటిక్గా మనకు ఫ్రెండ్ అయిపోతాయి. దెన్ ఆ యొక్క ఫ్రెండ్ మనకు ఫ్రెండ్ కాకపోవచ్చు, మిత్రుడు అవుతారు. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజకీయ వ్యవస్థ చూసుకుంటే చాలా రాజ్యాలు తన పక్క రాజ్యాలతో సన్నిహిత సంబంధాన్ని మెయింటైన్ చేస్తుంటాయి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు డెమోక్రసీలో చూసుకోండి, మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ మనకు శత్రువు. దాని యొక్క ఆ దేశం యొక్క శత్రువులు మనకు మిత్రులుగా ఉంటారు ఆయా సందర్భంలో. సో దట్ ఈస్ వై ఇది ఒక స్ట్రాటజీ. అంటే శత్రువు మనకు మిత్రువు అని దాని గురించి మనకు ఈ మండల థియరీలో కౌటిల్యుడు చాలా క్లియర్గా చెప్తాడు. అది వచ్చినప్పుడు డిస్కషన్ చేసుకుందాం. దెన్ దండ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆర్మీ. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు మెయింటైన్ ఇట్స్ ఆర్మీ. సో దిస్ ఆర్మీ ఈజ్ ట్రై టు ప్రొటెక్ట్ ద స్టేట్ ఫ్రమ్ ఫారెన్ అగ్రెషన్స్. అంటే విదేశీ దండయాత్రల నుంచి ఈ యొక్క ఆర్మీ ఆ రాజ్యాన్ని కాపాడుతుంటుంది. ఒకవేళ ఆ రాజ్యానికి కనుక ఆర్మీ లేకపోతే ఆ రాజ్యం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. అందుకని ఆర్మీ ఉంటే ఈ యొక్క అంతర్గత లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ బయట నుంచి వచ్చేటటువంటి థ్రెట్ను కూడా ఈ యొక్క ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. అందుకని దండ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి కౌటిల్యుడు చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద సప్తాంగ థియరీ. నెక్స్ట్ క్లాస్లో లెట్ us discuss about మండల థియరీ. ఓకే, సో అప్ టు నౌ I think it is enough. If you have any doubts, please bring to my notice. Okay, in next class let us discuss about the mandala theory. Means mandala theory, a concept of social order and financial administration, expansion of state and conclusion. These are the things let us discuss in another class. So why I am giving this much of time to the particularly the concept of statecraft? Because it is one of the most important concept. Without this question there is no question paper in my service. I never seen. అంటే ఈ యొక్క ప్రశ్న లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. కౌటిల్యుని యొక్క అర్థశాస్త్ర గురించి కానీ కౌటిల్యుని యొక్క రాజ్యనీతిజ్ఞత స్టేట్ క్రాఫ్ట్ గురించి రాయండి అని చెప్పేసి క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపర్ లేదు అసలు. అందుకే అంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. అందుకని ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఎలాబొరేటివ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది స్టేట్ క్రాఫ్ట్. అందుకని దయచేసి అందరూ చూడండి, మీ యొక్క ఖాళీ సమయంలో విని నేర్చుకోండి. నేర్చుకున్న దానికి ఎగ్జాంపుల్ ఫిక్స్ చేసుకోండి మైండ్లో. ఎస్, ఫలానా ఎస్పినోజ్ అంటే ఆ గూఢాచార్యం
ప్రస్తుతం ఏ విధంగా ఉంది, సినిమాలలో ఏ విధంగా ఉంది, నిజ జీవితంలో ఏ విధంగా ఉంది, రాజరిక వ్యవస్థలో ఏ విధంగా ఉంది, ఈ ఎక్కడెక్కడ మీకు సీన్స్ కళ్ళకు కనిపిస్తుంటాయి. అవన్నీ మీరు ఎగ్జాంపుల్‌గా పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు ఆన్సర్ బాగా గుర్తుండి ఎట్టి సందర్భంలో అయినా మీరు ఆన్సర్‌ను బాగా రాయడానికి ఆ యొక్క ఉదాహరణలు దోహదపడతాయి. ఓకే. బాయ్ మరి. టేక్ కేర్. స్టే సేఫ్. స్టే హోమ్.